అందరికీ నమస్కారం నేను మీ రాఘవేంద్ర గ్రెనరో S9 కొత్త మైక్ అయితే వచ్చిందండి వైర్లెస్ మైక్ మన యూట్యూబర్స్ కి గాని వీలాగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇది బాగుంటుంది మైక్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ గా అయితే చూడండి అలాగే ఈ వీడియోని మీ వీలాగర్స్ ఫ్రెండ్స్ గాని ఎవరికైనా గాని షేర్ చేయండి వాళ్ళకి ఈ మైక్ అనేది యూజబుల్ అయితే వాళ్ళు బై అయితే చేస్తారు మనకి ఇది వచ్చి అమెజాన్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంది చాలా కాంపాక్ట్ గా ఇచ్చారు విత్ టైప్ సి మరియు ఐఫోన్ కనెక్టర్ అయితే వస్తుంది ఇది డైరెక్ట్ గా ఎలా ఉంది అంతా కూడా మీకు అన్బాక్సింగ్ చేసి మీకు అలాగే స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి తర్వాత ఎంత రేంజ్ వరకు ఇది వర్క్ అవుతుంది అంతా కూడా మీకు చూపిస్తాను ఇంకా అన్బాక్సింగ్ చేసి వెళ్దాం దీనిలో వచ్చేసి మనం అన్బాక్సింగ్ చేసేసరికి మనకు ఒక కార్డ్ అయితే ఉంటుంది వారంటీ కార్డ్ అలాగే మనకి ఒక పౌచ్ లో డైరెక్ట్ గా అయితే ఇచ్చేస్తారు అండి దీంట్లోనే మనకు అడాప్టర్ టైప్ లోనే ఉంటుంది అంటే ఛార్జింగ్ కేస్ కూడా దీంట్లోనే ఉంటుంది మనకు గ్రెనరో S13 మీరు చూసింటారు ఇంతకు ముందు అన్బాక్సింగ్ వీడియో అది ఎట్లా మనకు కేస్ అయితే ఇస్తారో దీనికి సపరేట్ గా అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు ఛార్జింగ్ కేబుల్ తర్వాత వచ్చేసి మాన్యువల్ మరియు వారంటీ కార్డ్ తర్వాత వైర్లెస్ మైక్స్ 2 అలాగే అడాప్టర్స్ 2 అయితే ఉంటాయి దీంట్లో కనెక్టర్స్ ఇంకా మీకు దీంట్లో చూపిస్తాను చూడండి మీరు కూడా ఏమేమి ఉంటాయో అనేసి దీంట్లో స్పెషల్గా అంటూ మనకి ఇంకా ఏం కనెక్టర్స్ అయితే రావండి దీంట్లో మామూలుగా S13కి వచ్చినట్ల కనెక్టర్స్ అయితే ఎక్స్ట్రా కనెక్టర్స్ అయితే ఏమి ఉండవు జస్ట్ మనకు సింపుల్గా అయితే ఉంటుంది దీంట్లో చాలా కంపాక్ట్గా మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు ఇలా జస్ట్ మనకు సింపుల్గా ఉంటుంది డిస్ప్లే కూడా ఉంటుంది ఛార్జింగ్ మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది ఇంకా రిమైనింగ్లో అంటే మనకి ఛార్జింగ్ కేసు ఎంత రిమైనింగ్ ఉందో అంతా కూడా చూపిస్తుంది మనకి సింపుల్గా కనెక్టింగ్ కూడా సింపుల్గా అయితే అవుతుంది ఒక పక్కన మనకు ఐఫోన్ కనెక్టర్ ఉంటుంది ఇంకో పక్కన మనకు అదే లైట్నింగ్ పోర్ట్ టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు ఐఫోన్ 15కి అయితే మనకు డైరెక్ట్ టైప్స్ అయితే సరిపోతుంది ఐఫోన్ 14 వరకు మాత్రం మనకు లైట్నింగ్ కనెక్టర్ అయితే కావాల్సి ఉంటుంది దీనికి డైరెక్ట్గా అయితే ఇచ్చేసారండి స్పెషల్గా మళ్ళీ మనకు ఎలాంటి అడాప్టర్ అయితే అవసరం లేదు S13కి అయితే అడాప్టర్ అయితే కావాల్సి ఉంటుంది దీనికి అయితే అవసరం లేదు మీరు దీనికి చూసేసరికి మనకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది చూడొచ్చు మీరు ఇక్కడ జస్ట్ మ్యాగ్నెటిక్ కేస్ టైప్లో ఉంటుంది జస్ట్ తీసి మళ్ళీ పెట్టేసామంటే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది అలాగే మనకు ఆన్ అయినప్పుడు మనకు డిస్ప్లేలో చూపిస్తుంది ఎంత పర్సెంటేజ్ ఉంది ఛార్జింగ్ కనెక్టర్ ఇంకా ఛార్జింగ్ కేసులో ఇంకెంత పర్సెంటేజ్ ఉందో అంతా కూడా చూపిస్తుంది సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు అండి 3 లైట్స్ ఉంటాయి ఆఫ్లో ఉన్నప్పుడు మనకు రెడ్ లైట్ పడుతుంది ఆన్ అయితేనే మనకు గ్రీన్ లైట్ అయితే పడుతుందండి ఇంకా మిడిల్లో ఉండేది రివర్బ్ మోడ్ లాస్ట్ కింద పక్కన ఉండేది మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది ఆన్ చేసిన తర్వాత కనెక్ట్ అయ్యే ముందు మనకు గ్రీన్ లైట్ అయితే డిమ్ అవుతుంది కనెక్ట్ అయిన తర్వాత కాన్స్టెంట్గా గ్రీన్ లైట్ అయితే ఉంటుంది నెక్స్ట్ జస్ట్ సింగిల్ ప్రెస్ చేస్తే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది అదే బటన్ ఇంకోసారి డబుల్ క్లిక్ చేసామంటే మనకు రివర్బ్ మోడ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు కనెక్ట్ చేస్తేనే మనకు దీనిలో ఛార్జింగ్ కేసులో ఎంత పర్సెంటేజ్ ఉందో బ్యాటరీ అనేది చూపిస్తుంది మనకు అప్ టు ఇది నియర్లీ 10 అవర్స్ అయితే వస్తుందండి ఛార్జింగ్ కేసు టోటల్గా తర్వాత వచ్చేసి మనకు ఇది కంటిన్యూస్లీ మనకు ఒక 3 అవర్స్ అయితే మనకు మైక్ అయితే వర్క్ అవుతుంది ఇంకా కనెక్టర్కి అయితే ఎలాంటి ఛార్జింగ్ అయితే అవసరం లేదు మనం 2 మైక్లు ఒకటేసారి కనెక్ట్ చేసుకుంటే 2 లైట్స్ అయితే పడతాయండి ఒక మైక్ కనెక్ట్ చేసుకుంటే ఒక లైట్ మాత్రమే పడుతుంది అది కూడా లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు సింగిల్ లైటే పడుతుందండి ఆన్ అయినట్ల కనెక్ట్ అయితేనే జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అవుతుంది ఇంకా 2 టైమ్స్ ప్రెస్ చేసినామంటే రివర్బ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది మీకు వాయిస్ అనేది ఏదన్నా హాల్లో కానీ ఒక ఆడిటోరియంలో ఉన్నట్టు కానీ మనకు ఆ సౌండ్ అనేది వస్తుంది అంతా కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను మీరు కూడా ఆడియో అయితే వినండి తర్వాత లాంగ్ డిస్టెన్స్ ఎంత దూరం వస్తుందో అంతా కూడా మీకు చెక్ చేయండి ఎక్కడైనా మీకు వాయిస్ కట్ అయిందంటే నేను అది కనెక్టింగ్లో మీకు చూపించినప్పుడు ఆ వాయిస్ అనేది కట్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోగలరు ఇప్పుడు దీంట్లో మీకు ఏమేమి వచ్చినాయో అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి మనకు ఒక కేబుల్ తర్వాత మాన్యువల్ 2 మైక్స్ 2 రిసీవర్స్ ఛార్జింగ్ కేస్ iPhone mic 1 mic 2
ఇది వచ్చేసి నేను మైక్ కనెక్షన్ తీసేసానండి బిరిగ్గా, అందుకని మీకు వాయిస్ రికార్డింగ్ అయితే కాలేదు. చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు ఆన్ అయింది. ఇప్పుడు వచ్చేసి మీకు డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్. ఇది ఒకసారి ప్రెస్ చేస్తే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. అలాగే ఇది డబుల్ క్లిక్ చేసామంటే 2 times వెంటనే క్లిక్ చేస్తే ప్రెస్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది. అలాగే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ కూడా ఒకసారి ప్రెస్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది. మీకు ఇప్పుడు మొత్తం అంతా వాయిస్ రీవాయిస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఆన్ చేసాము. వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంది, చాలా కాంపాక్ట్. ఇది చాలా కాంపాక్ట్ మోడ్లో అయితే వచ్చింది. ఇప్పుడు మీకు ఐఫోన్ అడాప్టర్ కూడా వస్తుంది. అడాప్టర్ కాకుండా డైరెక్ట్గా కనెక్టర్ అయితే ఇచ్చేస్తాడు. ఈసారి మనకు ఏదైనా రీసెట్ చేసుకోవాలనుకుంటే రీసెట్ బటన్ అయితే ఇచ్చారు వెనకాల సైడ్. చాలా కాంపాక్ట్ స్మాల్ సైజ్లో అయితే ఉందండి. గ్రెనరో వైర్లెస్ S9 మైక్. చాలా కాంపాక్ట్ అయితే ఇచ్చారు. గ్రెనరో S9. లాస్ట్ టైం వచ్చేసి గ్రెనరో J13 మోడల్ అయితే ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. గ్రెనరోలోనే ఇంకోటి అయితే వచ్చింది. 5,000 రూపీస్ వర్త్ అయితే వస్తుంది. మనకు కేస్తో సహా వస్తుంది. అది మనకు ప్రొఫెషనల్ మోడ్లో ఉంటుంది. కెమెరాస్కి దాన్ని కూడా అటాచ్ అయితే చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకు కొంచెం కాస్ట్ అయితే వస్తుంది. ఇది చూడండి, కనెక్ట్ చేస్తేనే మనకు డైరెక్ట్ ఆన్ చేస్తే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. 2 లైట్స్ అయితే పడుతుంది. ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. రెడ్ లైట్ పడుతుంది. ప్లస్ మనకు ఇండికేషన్, ఛార్జింగ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. అలాగే మనకు అడాప్టర్లో ఎంత అంటే ఛార్జింగ్ కేసులో ఎంత మనకు ఇంకా రిమైనింగ్ ఉందో కూడా బ్యాటరీ వోల్టేజ్ అది కూడా చూపిస్తుంది పర్సెంటేజ్. మనకు లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ చూపిస్తుంది. రైట్ సైడ్ కనెక్ట్ చేస్తే రైట్ సైడ్ ఇండికేషన్ అయితే కనబడుతుంది. చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఇచ్చారు. మనం ఒకసారి అవుట్డోర్ ఇండోర్ కూడా టెస్టింగ్ అయితే ఇచ్చేద్దాం. అంటే వాయిస్ ఎలా ఉంది, తర్వాత వచ్చేసి బయట పక్క నాయిస్ ఎలా క్యాన్సిలేషన్ అవుతుందో అంత కూడా మీకు చూపిస్తాను. దాదాపు ఇప్పుడైతే నేను 20 feet అబోవ్ అయితే ఉంటాను. ఫుల్ సర్కిల్లో ఉన్నాను. మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి 90 feet రేంజ్ వరకు అయితే ఉంటుంది. వాయిస్ ఎలా వస్తుందో అయితే నాకు ఐడియా అయితే లేదు. మీకు క్లియర్గా వస్తుందో లేదా మీరే కామెంట్ రూపంలో తెలియండి. నేను ఇంకా ఎన్నికి అయితే వెళ్తున్నాను, చూద్దాము. ఇంకా లాంగ్. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక 60 feet అబోవ్ అయితే ఉంటాను. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు మీకు వాయిస్ క్లియర్గా వస్తుందో లేదో మీరే చెప్పండి. ఫుల్ సర్కిల్లో అయితే ఉన్నాను. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది సర్కిల్లో అయితే ఉన్నాను. నా చుట్టూతా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మీకు ఎలాంటి నాయిస్ వస్తుందో మీరే చెప్పండి. ఓకే అండి, ఇది వచ్చేసి మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. మనకు ఇండికేషన్ అయితే చూపిస్తుంది, బ్యాటరీ ఇండికేషన్. అలాగే లైవ్ షోకి కానీ, ఇంటర్వ్యూకి కానీ, తర్వాత ఆన్లైన్ టీచింగ్కి, తర్వాత DSP రివర్బేషన్ అయితే మనకు రివర్బ్ సౌండ్ అయితే వస్తుంది ఇంట్లో. ఇది వచ్చేసి అప్ టు మనకు 5 to తర్వాత వచ్చేసి ఇది 80 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ అంటే ట్రాన్స్మిటర్కి, మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్కి 80 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే మనకు ఛార్జింగ్ కేసు వచ్చేసి 250 mAh అయితే వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం వర్కింగ్ టైం వచ్చేసి మనకు 8 hours, 6 to 8 hours అయితే వస్తుంది. ఛార్జింగ్ కేసు వచ్చేసి మొత్తం మనకు 10 hours అయితే ఉంటుందండి. ఛార్జింగ్ కేసు వచ్చేసరికి మనకు 1.5 hours మనకి ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. అలాగే మైక్రోఫోన్స్ ఇవి కూడా మనకు 1.5 hour ఫుల్గా ఛార్జ్ అయితే అవుతాయి. అలాగే దీని డిస్టెన్స్ వర్కింగ్ రేంజ్ వచ్చేసి మనకి 98 feet వరకు వర్కింగ్ రేంజ్ అయితే ఉంటుంది. ఇంతకుముందు గ్రెనరో J13 వచ్చేసి మనకు 60 feet అయితే అయినా వర్కింగ్ రేంజ్ అయితే ఉంది. వాయిస్ క్లారిటీ అయితే కొంచెం బెటర్గానే ఉంది దాంతో పోల్చుకుంటే J13కి. చూద్దాం ఎలా ఉంది. ఓకే అండి, ప్రెజెంట్ అయితే ఇదే అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.